ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ఒక మంచి మాట ముఖ్యమంత్రి నోటి నుంచి కానీ మంత్రుల నోటి నుంచి కానీ ప్రజలకు అవసరమైన ప్రజల జీవితాలకు ఉపయోగపడే ఒక మంచి మాట కానీ ఒక ప్రకటన కానీ ఒక పథకం కానీ వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించిన చర్చ కానీ ఏమన్నా ఒక్కటి వచ్చిందా? మీరు 100 రోజులు తిరిగేస్తే 100 రోజులు విషం కక్కిండ్రు తప్ప ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రి ఉన్నాడు, మేమే మంత్రులు ఉన్నామన్న పద్ధతుల్లో మమ్మల్ని అడుగుడు. వాడు ప్రభుత్వం అసెంబ్లీలో మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. వాడు ప్రభుత్వంలో ఉన్నాడు ప్రతిపక్షాన్ని ప్రశ్నలు అడుగుడు. ఇదేమైంది అదేమైంది అయినా ఓపిక చెప్పినాం అందరం. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అందరం కూడా మేము గతంలో నిర్వహించిన శాఖలది కావచ్చు, మొత్తం ప్రభుత్వాన్ని కావచ్చు, ఉమ్మడిగా బాధ్యతగా ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏమేమి ఇచ్చిందో అంతకు ఏముందో అంతకుముందు అన్ని కూడా గుర్తు చేసాం చెప్పిన. కానీ ఈ రోజు కూడా ప్రజల గురించి ఆలోచన లేదు. మేము హామీలు ఇచ్చి వచ్చినామన్న సోయి లేదు. కేసులు పెడతాడట, అంటే కేసులు, అంటే కేసులు. ఏం కేసులు పెడతారు? మేము ఉండ కేసులు ఒక్కటంటే ఒకటి. ఇప్పటివరకు ఏమన్నా దొరికిందా? ఒకటే వెతికిరు. కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు, కరెంట్లో వెతుకుతామన్నారు. మేము చెప్పినాం సాఫ్గా. వెనకడో సామెత ఉండే, కొండందోవి ఎలకన పట్టిండోడు అని. ఇప్పుడు మీకు ఎలక కాదు కదా, దాని తోక కాదు, దాని వెంట్రుక కూడా దొరకదు. టీఆర్ఎస్ నాయకుల మీద ఒక్క కేసు కూడా పెట్టలేరు. మీతో కాదు అని ఎవరు కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం. ఉత్తరే మీడియాలో ప్రచారం నడుపుడు తప్ప ఎక్కడ కూడా ఒక చిన్న ఆధారం. ఇక నిన్నయాలు ఇంకో లీకులు, అదేందో ఓన్ ఫోన్ వినడట. ఏముంది మేము ఉండ మీ కాడ, మీరు వినడానికి మా కాడ మీరే సన్నాసులాగా ఉంటుంది. మీ ఫోన్లు మేము వినడానికి మాకేం అక్కడేసేది ఏముంది అట్లా పనికి మాలిన ముచ్చట. ఎవడని వచ్చి చెప్పినవాడు లేడు. నాది ఇన్నరికినా ఇది నాది బయట పెట్టినా అన్నది లేదు. ఇంటి ఎన్ని దొరుకున్నాం మీరు? నిజంగానే ఇంటి ఎన్ని దొరుకున్నాం? మీ లంగ పనులు, మీ లంగ మాటలు ఎవరెవరితో ఏం మాట్లాడింది మేమేమి వినలే, మాకు అక్కర లేదు. మేము ప్రజల మాటలు విన్నాం, ప్రజల బాధలు విన్నాం తప్ప మీ దొంగల ముచ్చట్టిన అక్కడ మాకేం లేకుండే. అది కూడా ఉత్తర 10 రోజులు నడుపుతారు గంతే. అంటే ప్రజలు వాళ్ళ వైపు చూడకుండా, ప్రజలు వాళ్ళు ఇచ్చిన హామీల్ని అడగకుండా, ప్రజలు నిలదీయకుండా ఉండడం కొరకు ఒక దొంగ డ్రామా వేసి ఇదని అదని అదని ఇదని రోజు మీడియాలో నింపి, ఇక అందులో కొంతమందికి చాలా సంతోషం ఉంది. తెలంగాణ వద్దనుకున్న వాళ్ళు, తెలంగాణను రానియకుండా కుట్ర చేసిన వాళ్ళు, వీళ్ళు మీడియాలో ఉన్న మిత్రులు కూడా చాలామంది, వాళ్ళకి ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయింది. ఇక కేసీఆర్ మీద వీలైనంత కక్ష తీర్చుకుందాం, రాసి రాసి చెప్పి అని ఉన్నాయి లేని ఆడు మాట్లాడినవి కూడా రాసి సంతోషపడుతున్నారు. పడనేయండి, ఏం కాదు. కేసీఆర్ లక్ష చూసి వచ్చిండు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పడని తిట్లు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పడ్డాడు. కేసీఆర్ నేను పీగలేరు, కేసీఆర్ నేను ముట్టుకోలేరు, ఎవడైతే నేను కాదు. నిన్న మళ్ళీ మొదలైంది. ఇక ఇప్పుడు మొదలైతుంది. మిమ్మల్ని ఆట ఆడిచ్చే పని బీఆర్ఎస్ పార్టీకి నిన్న నుంచే ప్రారంభం చేసింది. కేసీఆర్ బయటికి వెళ్ళిండు. ఇప్పుడు మొదలవుతుంది. ఇక నిజమే అనుకున్నాం, ఇంకా 2 నెలలైనా ఓపిక పడుతుండే కేసీఆర్ గారు. కానీ చచ్చిపోతున్నది రైతులు ఒకవైపు. తెచ్చిన కరువు ఇది వచ్చిన కరువు కాదు, ప్రకృతి ఇచ్చిన శాపం కాదు. ఈ దొంగలు, ఈ చేతగాని లఫంగులు వీళ్ళు తెచ్చిన కరువు. ఈ కరువుతోని వీళ్ళ పరిపాలన చేతగాక, ఇచ్చిన కరెంట్ ఇయ్యలేక రైతాంగాన్ని చంపుతున్నారు. చూసి బాధతోనే ఇంట్లో ఉండలేక బయటకు వచ్చాడు. కర్ర పట్టుకొని అయినా సరే పొలాల మట్టి తిరిగి రైతులకు ధైర్యం ఇచ్చిపోయింది. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ బతుకున్నంత కాలం మాకేం కాదు, తప్పకుండా మళ్ళీ మమ్మల్ని కాపాడుతాడన్న విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఒక నాయకుడిగా
అధికారం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడిగా ఏం పని చేయాలో కేసీఆర్ ఎప్పుడైనా అదే పని చేసిండో జీవితంలో, ఇప్పుడు కూడా అదే చేస్తూనే ఉంటాడు కేసీఆర్. ఎప్పుడు ప్రజలకు అండగానే ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కేసీఆర్ నిన్న మనకు ఒక డైరెక్షన్ ఇచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కేసీఆర్ ఏ మాట అయితే చెప్పిండో దాని కింద గ్రామాలలో అమలు చేసిన బాధ్యత మన పైన. రైతాంగానికి ధైర్యం ఇచ్చిపోయింది. ఆ ధైర్యాన్ని మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, కేసీఆర్ ఏజెంట్గా ప్రతి రైతు దగ్గరికి తీసుకుపోవాలి, ప్రజలకు పోవాలి. ఈ పనికి మళ్ళీ చెత్త చెట్లు వాడోడో పోయిండట, వీడోడో పోయిండట, ఏముంటే మస్తు రాలిపోతాయి ఆకులు, పండుటాకులు రాలిపోతూనే ఉంటాయి, కొత్త చిగురు వస్తుంది, బ్రహ్మాండంగా పచ్చగా మళ్ళీ వస్తూనే ఉంటుంది చెట్టు. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. ఈ చెత్త నాయకులు ఎవరిని కూడా మనం నిర్మాణం చేసిన వాళ్ళు కాదు, పోయిన వాళ్ళు. నాయకులు తయారు చేయడంలో కేసీఆర్ని మించిన వాళ్ళు లేరు. నాయకులు తయారు చేసే పార్టీ మన పార్టీ, నాయకులు తయారు చేసే పార్టీ మనది. కర్మాగారం కేసీఆర్ గింతంతో మాట వంటని పట్టుకొచ్చి నాయకుని చేసింది జిల్లాకు. అది కేసీఆర్ అంటే. ఇవాళ వేదిక మీద ఉన్న మిత్రులందరినీ, కిషోర్ కావచ్చు, భూపాల్ కావచ్చు, కోటిరెడ్డి కావచ్చు, మల్లయ్య గారు కావచ్చు, రేపు కృష్ణారెడ్డి గారు కావచ్చు, భగత్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, తప్పకుండా కొడుకైనా నిర్మాణమే తప్పకుండా అందరినీ కూడా. మాలాంటి వాళ్ళు అందుకనే ఎవరు ఓలే అనిల్ తిరిగి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఆగమైపోయారు తప్ప మనవాడు ఎవ్వడు పోలే. కార్యకర్తలు వాడో వీడో పోయిండని భయపడే అసలు అవసరమే లేదు. ఇంకా గట్టిగా పనిచేయాలి.